కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజీవ్ గాంధీ కార్మిక నగర్ వ్యవస్థాపక అధ్యక్షులు జి కన్నయ్య రాజు శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించి బ్రతుకు తెరువు కొరకై గత 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వలస వచ్చి నగరంలో మట్టి పనులు చేస్తూ అనంతరం మేస్త్రిగా మారి కార్మిక నాయకుడిగా ఎందరో కార్మికులకు అండగా నిలిచి తెలంగాణ భవన నిర్మాణ సంఘం ట్రేడ్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎంతో సేవ చేశారు. అంబేద్కర్ నగర్ నిర్మాణ పోరాటంలో తన పాత్ర మరువలేము. గత 25 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ కార్మిక నగర్ స్థాపించి గూడులేని పేదలకు అండగా నిలిచి దాదాపు 1500 కుటుంబాల కార్మిక నగరాల్లో నివాసం ఉండడానికి మూలకారకుడు కనకయ్య రాజు. ఈ బస్తీ ఏర్పాటుకై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రతిరోజు తిరుగుతుండేవాడు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎమ్మెల్యే సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ సహాయంతో కాలనీ అభివృద్ధి చేశాడు. బస్తీలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి కొరకై స్వచ్ఛంద సంస్థలు, క్రిస్టియన్ సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఆదుకోవాలంటూ ప్రాధేయపడేవాడు. కన్నయ్యరాజు చేస్తున్న విజ్ఞప్తిని ఎన్నో సంస్థలు ముందుకు వచ్చి కాలనీలో వీధి లైట్లు, మంచినీటి బోర్లు ఏర్పాటు చేసి ఆదుకున్నాయి. తన కుటుంబం కన్నా తన బస్తీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం బాధాకరం. కన్నయ్య రాజు అంత్యక్రియలు శనివారం ఉదయం అంబేద్కర్ నగర్ హిందూ శ్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్మికుల కోసం కృషి చేసి లేబర్ కోసం డంపింగ్ యార్డ్ పక్కకున్నా కానీ ఇక్కడే తనతో పాటు అందరూ ఉండాలి అనే విధానంతో ఉండి ఇక్కడ తను సైతం 60 గజాల ఇళ్ల స్థలంలోనే మాతో పాటే కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన సేవలు అజరామరణీయం. బస్తీలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రేమానురాగాలతో మాట్లాడుతున్న వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేకుండా పోవడం మాకు చాలా బాధాకరం. ఈ రాజీవ్ గాంధీ కార్మిక నగర్ పక్కకే డంపింగ్ యార్డ్ ఉన్నది. వాసన వస్తూ ఉందని చూస్తే కూడా దాన్ని ఎదిరించడంలో మొదటి వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఆయన. ఏదేమైనా కానీ అలా ఒక మంచి మనిషిని పోగొట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అనాది కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒడిదొడుకున్నా కానీ ఏ పార్టీలోకి మారకుండా చిరస్థాయిగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బతికిన వ్యక్తి. అలాగే కార్మికులకు అండగా ఉంటూ లేబర్ కార్డులు ఇప్పించడంలో తనదైన ముద్ర వేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో ఉన్నటువంటి ఈ మహానుభావుడు చనిపోవడం మాకు చాలా దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఎట్లా చనిపోయింది సార్? ఎట్లా గత 3-4 రోజుల నుంచి అనారోగ్యంతో ఉంటూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవి ఈరోజు పొద్దుగాల 11 గంటలకు సుమారుగా గుండె స్ట్రోక్ వచ్చి చనిపోయిందని అనుకుంటున్నాను. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇది అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారు సార్? ఎక్కడ చేస్తారు? అంత్యక్రియలు ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. కన్నయ్యరాజు గారి అభిమానులు కానీ వేలాది సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలని వేడుకుంటున్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడి నుంచి శివయాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి అంతిమయాత్రలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ నగర్ బొందలగడ్డలో అంత్యక్రియలు పూర్తవుతాయి. నుంచి రాజీవ్ ఇక్కడ అంబేద్కర్ నగర్లో లేబర్ అందరూ మేస్త్రీలు, కార్మికులు అందరూ పనిచేస్తున్నారు. అందరూ కలిసి ఉండాలని చెప్పేసి అందరిని ఏకం చేసి ఒక కమిటీ తయారు చేసి అక్కడ గవర్నమెంట్ వాళ్ళతో ఉండి ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉందని చెప్పేసి అందరు కమిటీ తయారు చేయించి ఇక్కడ అందరు 350 మంది కమిటీ చేసుకొని ఇక్కడ అక్కడ వాళ్ళతో అందరికి చెప్పి చేయించుకొని ఇక్కడ జాగా చూపించి ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందరికి ఇక్కడ బతకనికి ఇబ్బంది అయితే పని చేసుకుని ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఉంటారని చెప్పేసి అందరికీ ఎవరికి దగ్గర ₹1 ఆశించకుండా అందరికీ ఇచ్చి గుడిసెలు వేసుకోమని చెప్పి గుడిసెల్లో వేయించి ఆయన కూడా ఇక్కడ ఉండి వాటర్ లేకుంటే వాటర్ తెప్పించి కరెంటు చాలా ఇబ్బంది, పాములు పురుగులు అన్నీ వస్తున్నాయని చెప్పేసి అదే కాంగ్రెస్ పార్టీ మన సరదాతోటి కేఎల్ఆర్తో వాళ్ళతో కూడా కొట్లాడిపించి కరెంటు చేపించి ఇట్లాంటి ఇక్కడ యాక్చువల్గా ఒక
ఏం పెద్ద అడిగి ఉండే అలాంటిది ఇవాళ 5,000 10,000 ఇల్లు అయినాయి అంటే ఆయా దేవుడి పుణ్యాన్ని ఆయన ద్వారానే ఇంతమంది ఈ 2వ వార్డులో ఈ కార్మిక నగర్ పక్కన రేణిక నగరు ఇక్కడ అన్ని ఒక 5-6 కాలనీలు ఆయన వల్లనే ఈ కాలనీలు మొత్తం ఉన్నాయి. చాలా కష్టపడ్డాడు. కరెంటు ఏ రాత్రికి పోయినా కరెంటు పోతే కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి కరెంటు తెప్పియడము, ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి ఎంబడే ఫోన్ చేయడము, గొడవలైనా ఏదున్నా పోలీస్ స్టేషన్ కానీ ప్రతి ఒక్క విషయానికి ఎక్కడో బయట లేకుండా మాతో పాటు అన్ని దోమలకు ఈగలకు వాసనకు ప్రతి ఒక్కదాన్ని భరించుకుంటూ మాతోటే ఉంటూ మా కష్ట సుఖాలన్నీ పంచుకొని మాతోటే ఉండి ప్రతి ఒక్క పండుగలు వచ్చినా కార్యక్రమం వచ్చినా ఆయనే జరిపించి దసరా కానీ బోనాల పండుగ కానీ ప్రతి ఒక్కటి అన్నీ మమ్మల్ని తీసుకొని ఇట్లా చేద్దాం అన్నీ చేపించి ఈ కార్మిక నగర్కి అసలు ఈ కార్మిక నగర్ ఉన్నది ఇలా ఇన్ని వేల మంది బతుకుతున్నారంటే అది ఆయన పుణ్యమే. ఈరోజు ఆయన ఏదంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని సరేలే అని చెప్పి ఇక ఉండేసరికి పనుకున్నాడు కదా అని చెప్పి మేము కూడా అట్లనే అనుకున్నాం. ఇక్కడే కూర్చున్నాం, మేడిగోలు ఇక్కడే కూర్చున్నాం. లాస్ట్ ఎట్లా జరిగింది తమ్ముడు? హెల్త్ బాగాలేదన్న, అదే ప్రాబ్లం. బ్రీతింగ్ తీసుకోలేక ఇబ్బంది పడుతూ పొద్దున కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలని బలవంతంగా లాక్కొచ్చా. రానంటే రానని మూడికి తీసుకొచ్చుకున్నాడు. నానంత మంచివాడు మేమైతే వదిలేదు తమ్ముడు నిజంగా. ఫోటో